హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా సాల్ట్, సోంపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం. సో ఇప్పుడు తయారీ విధానం: ముందుగా మనము ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా సోంపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. సో ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్ అంతా దానిలో వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 గ్లాసెస్ వేసుకున్నాను. సో పెద్ద గ్లాస్ అయితే ఒక 2 గ్లాసులు ఉంటే సరిపోతుంది. నేను చిన్న గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టలేదండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. సో 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా పైన అంతా బబుల్స్ లాగా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మనము ఇంకా పొంగు రావడానికి వెయిట్ చేయాలన్నమాట. మనకి ఎప్పుడైతే 2 టైమ్స్ పొంగు వచ్చిద్దో అప్పుడు మనకి చారు అనేది మరిగినట్టు. సో చారు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొద్ది ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా మనకి మిరియాల రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి జలుబు వస్తుంది కదండి, అలాంటి టైంలో ఈ రసం వేసుకొని వేడివేడి అన్నం తింటే జలుబు కూడా మాయమైపోతుంది. సో ఇది చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. సో థ్యాంక్